వందనాలండి అదే పాష్ ఆహ్, దేవుడికి వందనాలు. అలాగే పాస్టర్ గారికి వందనాలు. బ్రదర్ తెల్లవారుజామున ప్రార్థనలో ప్రార్థన చేసుకొని నేను ఒక సమస్య కోసం ప్రార్థన చేసుకున్నాను. అంటే నేను ఒక 5 ఈఎంఐలు కట్టాలి. అతను కోర్ట్ నోటీస్ పంపిస్తాను, అది పంపిస్తాను, శ్రీరామ్ చిట్స్ అన్నాడండి. అంటే మీరు చెప్పినట్టుగానే ప్రార్థనలో పలికి నేను అప్పయితే చేయకూడదయ్యా, ఏదో విధంగా నాకు సహాయం చేయాలన్నారు. అన్నాను. మా పెద్ద బాబు ఎంఆర్ఓ అండి. ఆవిడ మనీ ఏదో వచ్చిందమ్మా, 22,000 ఒక వాయిదా కడుతున్నానమ్మా అని చెప్పారు. ఆ తెల్లవారుజామున మీ ప్రార్థన అయిపోయిన తర్వాత అలాగే పడుకొని ఒక అరగంట వరకు ప్రార్థన చేసుకుంటూ, నాకంటే ఎవరు లేరు కదయ్యా, నువ్వు ఒక్కడివే కదయ్యా, ఈ సమస్యలన్నీ కూడా తండ్రి ప్రభువా తీర్చే దేవా నీకు వందనాలు, తీర్చే దేవా నీకు అప్పు చేయకూడదన్న బ్రదరు. ఆ విధంగానే ప్రార్థన చేసుకున్నాను. ఒక ఈఎంఐ కట్టే సహాయం చేసే దేవుడు కృతజ్ఞతలు. అలాగే మీ ప్రార్థనలో మధ్యాహ్నం, సాయంత్రం, ఉదయం కంపల్సరీ నేను లైవ్లో ఉంటున్నాను. ఈ ప్రార్థన వల్ల మేము ఎంతో బలపడుతున్నాం బ్రదర్. ఎన్నో విషయాలు, తెలియని విషయాలు కూడా మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. మీ కుటుంబానికి మీకు దేవుడు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా మంచి సదాకాలం తోడుండాలని, మాలాంటి వాళ్ళు ఎంతోమందిని మీరు నడిపించాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె